ఫ్రెండ్స్ ఇది Huawei Mate 50 Pro బాక్స్ కూడా మన దగ్గర ఉంది. కాకపోతే అన్బాక్సింగ్ ఇట్లాంటివి అనవసరం. బాక్స్ కంటెంట్స్ కావాలని చూసుకోండి. 66 వాట్ ఛార్జర్ బాక్స్లో ఉంటుంది. కేస్ ఇస్తారు. ఈ ఫోన్ ఇండియాకి రాదు, కానీ ఈ ఫోన్ ఒక స్పెషల్ ఫోన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా డిఎస్ఎల్ఆర్ మనం ఇప్పుడు రికార్డ్ చేస్తున్న డిఎస్ఎల్ఆర్ దీనిలో యూజ్ చేసే ఫీచర్ ఒకటి మొబైల్ ఫోన్లకు అయితే వచ్చింది. ఫ్యూచర్లో నాకు తెలిసి రీసెంట్గా ఒక Xiaomi 13 Pro నేను చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. డిఎస్ఎల్ఆర్లో ఫోటోలు వస్తున్నాయి. అండ్ ఈ ఫోన్ ఇప్పుడు ప్రజెంట్ ఇదొక ఫోన్. ఇది డిఎస్ఎల్ఆర్లో మనకి వేరియబుల్ అపేచర్ ఉంటుంది కదా, సో దీన్ని మనం ఫిజికల్గా అపేచర్ చేంజ్ చేయొచ్చు డిఎస్ఎల్ఆర్లో చేంజ్ చేసినట్లు. సో ఇది చాలా మంచి ఫీచర్. ఇది కూడా ఇట్లా ఫోన్స్ అప్గ్రేడ్ అవుతూ పోతూ ఉన్నాయి. సంవత్సరానికి తేడా అయితే కనిపిస్తుంది కెమెరా పరంగా. ఫ్యూచర్లో మొబైల్ ఫోన్స్ మోస్ట్లీ డిఎస్ఎల్ఆర్ని పక్కన నెట్టేస్తాయి. సో చేతిలోనే మనం డిఎస్ఎల్ఆర్ పెట్టుకొని తిరగవచ్చు. ఈ వీడియోలో మనం దీని స్పెషల్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ ఇండియాకి రాదు, మీరు కొనాలనుకున్నా కానీ ఇండియాలో ఇది యూజ్ చేయలేము. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ ఓఎస్ మీద రన్ అయ్యింది. కాకపోతే హార్మోని ఓఎస్ అని ఉంది. గూగుల్ యాప్స్కి సపోర్ట్ చేయదు. గూగుల్ ప్లే స్టోర్ కానీ ఇట్లాంటి దీనిలో మీరు ఇన్స్టాల్ చేసి యూజ్ చేయడానికి అయితే లేదు. అండ్ ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. అది 4G ప్రాసెసర్. యాక్చువల్ 5G ప్రాసెసరే, కాకపోతే వీళ్ళు 4G సపోర్ట్ ఇచ్చారు. 5G సపోర్ట్ అయితే ఫోన్కి అయితే ఉండదు. అండ్ ఈ ఫోన్ మోస్ట్లీ చైనా ఆ దేశాల్లో అయితే వీళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఫోన్లో ఫస్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకోవాలి. ఒక స్టేజ్లో ఈ ఫోన్ ప్రపంచంలో బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు కెమెరా పరంగా. స్కోర్ ఇస్తారు కదా, వాళ్ళు కూడా ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఫస్ట్ ప్లేస్లో మళ్ళీ వీళ్ళ ఫోనే ఉంది. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉంది ఇది. అండ్ దీనిలో మెయిన్ హైలైట్ నేను చెక్ చేసినప్పుడు, నేను పెద్దగా మొత్తం డీప్గా వెళ్ళి మిమ్మల్ని ఇసుకిచ్చదలుచుకోలేదు. నేను చెక్ చేసినప్పుడు నాకు బాగా అనిపించిన గురించి మాట్లాడతాను నేను. ఫస్ట్ దీనిలో నాకు పోర్ట్రేట్ షాట్స్, పోర్ట్రేట్స్లో కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. పోర్ట్రేట్స్లో నార్మల్గా మనకి ఈ ఎఫెక్ట్స్ మనం చూసాం. వివో ఫోన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లో మనకి లవ్ సింబల్ రావడం ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. హార్ట్స్ బ్యాక్ సైడ్లో మీకు ఏమో లైట్స్ ఉంటాయి, హార్ట్ షేప్లో కనిపిస్తూ ఉంటాయి. స్విరిల్ అని ఉంది. స్విరిల్ అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఇట్లా తిరిగినట్లు ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ లైటింగ్ ఉంది. స్టేజ్ లైటింగ్ ఇది నేను ఐఫోన్లో చూసాను. బ్యాక్గ్రౌండ్ మొత్తం నల్లగా అయిపోయింది. దీనివల్ల పెద్ద ఉపయోగం అయితే లేదు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ తీస్తున్నప్పుడు మీరు వేరే ఏ కెమెరా మనకి నార్మల్గా ఫోన్స్ చాలా చూసాను ఇప్పటివరకు. ఎన్నో ఫోన్స్ మీరు అన్బాక్స్ చేశాను, రివ్యూస్ చేశాను. కానీ ఈ ఫోన్లో పోర్ట్రేట్ షాట్ తీసినప్పుడు మీకు ఏదైతే ఎడ్జ్ డిటెక్షన్ ఉందో పర్ఫెక్ట్. మనకి అసలు ఏదైతే నార్మల్గా జుట్టు లెగుస్తుంటుంది, అప్పుడప్పుడు మనం జుట్టు దూకోకపోతే జుట్టు లెగిసినప్పుడు పోర్ట్రేట్ షాట్ తీసినప్పుడు ఆ జుట్టు కూడా బ్లర్ అవుతూ ఉంటుంది. అన్ని ఫోన్స్ అలా చేస్తాయి. ఈ ఫోన్ ఆ జుట్టు కూడా మనకి డిటెక్ట్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ని, సబ్జెక్ట్ని ఈజీగా అది ఐడెంటిఫై చేసుకోగలుగుతుంది. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాత్రం బ్లర్ చేస్తుంది. సబ్జెక్ట్లో ఈవెన్ హెయిర్ కూడా మనకి క్రిస్ప్ అండ్ క్లియర్గా కనిపిస్తుంది. సో అది నాకు చాలా బాగా నచ్చింది పోర్ట్రేట్ షాట్ తీస్తున్నప్పుడు. అండ్ మీకు కలర్స్ కూడా చాలా యాక్యురేట్ ఉంటాయి, చాలా బాగున్నాయి కలర్స్ కూడా. డీటెయిల్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. కొన్ని నార్మల్ ఫొటోస్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. చాలా మంచి ఫొటోస్ అయితే మీరు ఈ కెమెరా యూజ్ చేసి తీయవచ్చు. ఈవెన్ లో లైట్లో కూడా మీకు మంచి ఫొటోస్ అయితే తీస్తుంది ఇది. ఈవెన్ టెక్స్చర్స్ కానీ లేకపోతే మీకు డీటెయిల్స్ కానీ లో లైట్లో చాలా క్లియర్గా నీట్గా అయితే ఉన్నాయి. సో కెమెరా అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ఇంప్రెస్ చేసింది. అండ్ ముఖ్యంగా ఇది వేరియబుల్ అపేచర్ అయితే వీళ్ళు ఇచ్చారో 50 MP కెమెరా. అపేచర్ చేంజ్ చేసుకోవచ్చు. f1.4, f2.0, 4 వరకు అపేచర్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అపేచర్ మీకు ఆల్రెడీ ఒక టాపిక్ గురించి వీడియో కూడా చేశాను నేను. అపేచర్ మనకి ఎంత తక్కువ ఉంటే అంత లైట్ మనకి లోపలికి అయితే ఎక్కువ వస్తుంది. కెమెరా మనకి అంత వైడ్ ఓపెన్ అవుతుంది. లైట్ లోపలికి వచ్చినప్పుడు లో లైట్లో మనకి బ్రైట్ పిక్చర్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకొకటి డెప్త్ ఎఫెక్ట్ కూడా మనకి వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మనకి బ్లర్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మనకి నార్మల్ డిఎస్ఎల్ఆర్లో మనం ఫిజికల్గా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడొచ్చు. డిఎస్ఎల్ఆర్లో మనం చేంజ్ చేస్తుంటే మీకు కెమెరా ఓపెనింగ్ ఏదైతే ఉందో అది మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అపేచర్ మనం పెరిగే కొద్దీ ఓపెనింగ్ మనకి క్లోజ్ అయిపోతూ ఉంటుంది. అపేచర్ తగ్గుతూ వచ్చే కొద్దీ మనకి ఓపెనింగ్ అనేది పెద్దగా అవుతుంది. లైట్ లోపలికి ఎక్కువ వస్తుంది. ఈ కెమెరా కూడా అంతే. కెమెరాలో కూడా మీకు మ్యాక్రోలో చూపిస్తున్నాను. 13 Pro మన దగ్గర Xiaomi 13 Pro మ్యాక్రో వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు, దాని నుంచి తీసాను. క్లియర్గా మీకు కనిపిస్తుంది మనకి ఏదైతే ఓపెనింగ్ ఉందో కెమెరా ఓపెనింగ్. ఇక్కడ చూడొచ్చు మీరు. అపేచర్ f4.0 ఉన్నప్పుడు మీకు క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు f1.4కి ఏమైందంటే వైడ్ ఓపెన్ అవుతుంది. లోపలికి లైట్ ఎక్కువ వస్తుంది. సో మీకు డీటెయిల్స్ అంటే బ్రైట్ లైట్ లోపలికి వేస్తే మనకి కొద్దిగా బ్రైట్ పిక్చర్స్ వస్తాయి. అండ్ డెప్త్ ఎఫెక్ట్ కూడా బాగా వస్తుంది. సో ఇవి నార్మల్ కొన్ని సబ్జెక్ట్ మీద ట్రై చేసి ఇక్కడ చూడొచ్చు. మీకు f1.4లో లైట్ లోపలికి ఎక్కువ వస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు మొత్తం మనకి బ్లర్ అయిపోయి కనిపిస్తుంది.
ఇంకా F2 F3 అండ్ 4కి వెళ్ళే కొద్ది ఏమైందంటే మనకి బ్యాక్గ్రౌండ్ డెప్త్ అనేది తగ్గిపోతుంది. కాకపోతే F4కి వెళ్తే మీకు ఏమైందంటే షార్ప్ ఇమేజెస్ వస్తాయి. మీకు ఇమేజెస్ అయితే మీకు కొద్దిగా షార్ప్ వస్తాయి. మీరు F1.4కి వెళ్తే కొద్దిగా సాఫ్ట్ అనిపిస్తుంది, కానీ F4కి వస్తే మీకు షార్ప్ ఇమేజెస్ వస్తాయి. కాకపోతే డెప్త్ ఎఫెక్ట్ అయితే ఉండదు మీకు అపేచర్ పెరిగే కొద్దీ. మరీ లో లైట్కి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ వచ్చి కంప్లీట్ లైట్ ఆఫ్ చేసినప్పుడు F1.4లో మనకు కొద్దిగా డీటెయిల్స్ అంటే కొద్దిగా మనకి ఆ ఇమేజ్ అయితే కనిపిస్తుంది. అదే మనం మిగతా ఆప్షన్స్ చూసుకుంటే 2 కానీ 3 కానీ 4 కానీ వీటిలో మనకి అసలు కంప్లీట్ డార్క్ కనిపోయింది, మనకి ఏం కనిపించట్లేదు. సో ఇది అడ్వాంటేజ్ మనకి. మరీ లో లైట్కి వెళ్ళినప్పుడు మీకు కొద్దిగా బ్రైట్ పిక్చర్స్ రావడానికి మీకు వైడ్ అపేచర్ ఉపయోగపడుతుంది F1.4. సో ఇదైతే నాకు ఫస్ట్ టైం చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఇండియాకి రాదు, కానీ ఎందుకు తెప్పించాలంటే ఏదైతే టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయో ఆల్రెడీ మనకు ఉండిపోయింది కదా, ఇది ఎలాగైనా మనం చూడాలి, ఎలా ఉంది, ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పేసి ఫీలింగ్ ఉంటుంది. సో ఇది మనకి బయట కంట్రీ నుంచి తెప్పించింది ఫోన్. ఇది యూజ్ చేసినప్పుడు చాలా మంచి ఫీలింగ్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది అనిపించింది. మనకి నమ్మలు ఎప్పుడు మనం డిఎస్ఎల్ఆర్లో చూసేవాళ్ళం, ఫీచర్ మొబైల్ ఫోన్లో చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఇంకా కెమెరా గురించి అయితే మెయిన్. అండ్ స్లో మోషన్ కూడా మీకు 1080p 960 FPS వరకు ఉంటుంది. స్లో మోషన్ ఎఫెక్ట్ కూడా మీకు చాలా బాగా వస్తుంది. మెయిన్ వీడియో 4K 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. ఆడియో కూడా చాలా బాగా పికప్ చేసుకుంటుంది. ఫ్రంట్ కెమెరా దీనిలో మీకు 13 MP కెమెరా అనే ఉంటుంది. హై రెజల్యూషన్ కెమెరా అయితే కాదు, డే లైట్లో పైన పర్ఫామ్ చేస్తుంది, లో లైట్లో నాయిస్ అయితే ఉంది. దీనిలో ఫ్రంట్ మీకు 2 కెమెరాస్ ఉంటాయి. 3D డెప్త్ సెన్సింగ్ కెమెరా కూడా ఉంటుంది, 13 MP. అది కూడా ఇది మీకు ఫేస్ ఐడితో వస్తుంది. యాపిల్లో మీరు ఏదైతే ప్రాపర్ ఫేస్ ఐడి చూస్తారో సేమ్ అదే మీకు సెటప్, మీకు ఫేస్ ఐడి దీనిలో కూడా ఉంటుంది. నాచ్ ఇక్కడ చూడొచ్చు, నాచ్లో మీకు కంప్లీట్ సెటప్ అయితే వీళ్ళు పెట్టారు. నార్మల్ ఫేస్ ఐడి లాగా కాదు ఇది, మనకి యాపిల్ ఎలా ఉంటుందో మీకు అంత సెక్యూర్ అయితే ఉంటుంది ఇది. అండ్ ఇంకొకటి దీనిలో గ్లాస్ గురించి మాట్లాడుకోవాలి. గ్లాస్ ఇది మనకి ఏ డ్రాగన్ టైలో లేకపోతే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కాదు ఇది. వీళ్ళు స్పెషల్గా ఈ కొన్ని సంవత్సరాలు కష్టపడి గ్లాస్ తయారు చేసినట్టు చెప్తున్నారు. ఈ గ్లాస్ పేరు వచ్చేసరికి డిఫరెంట్గా ఉంది, చైనీస్ పేరు లాగా ఉంది. హువావే కున్లున్ గ్లాస్ ఇది. ఈ గ్లాస్ చాలా స్ట్రాంగెస్ట్ గ్లాస్. దీన్ని యూస్ చేసి వీళ్ళు వాల్నట్స్ పగలగొట్టడం కూడా కొన్ని వీడియోస్ వీళ్ళు ప్రమోషన్ బ్లాగ్గా రిలీజ్ చేశారు. మేమైతే చెక్ చేయదలుచుకోలేదు, డ్యామేజ్ అయినా మళ్ళీ ప్రాబ్లం. అండ్ ఇంకొకటి ఈ ఫోన్లో 6 meters వరకు వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్ డీప్ వాటర్లోకి వెళ్ళిపోయినా కానీ 6 meters వరకు ఇది రేటింగ్ అయితే ఉంటుంది. సో వాటర్ రెసిస్టెంట్ కూడా దీనిలో మీకు బెటర్ ఉంటుంది. ఇవన్నీ కొన్ని అడ్వాంటేజెస్ ఈ ఫోన్ పరంగా అయితే. మెయిన్ ఈ ఫోన్ అని తెప్పించింది ఇది చూడడానికి కలర్ తోటి అపేచర్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం, అది చాలా హ్యాపీ అనిపించింది చూసినప్పుడు. సో ఇది ఫ్యూచర్లో అయితే మాత్రం ఖచ్చితంగా మొబైల్ ఫోన్ కెమెరాస్ డిఎస్ఎల్ఆర్ రేంజ్కి అయితే వెళ్తాయి అని చెప్పేసి నాకు ఈ ఇయర్ అయితే కొద్దిగా నమ్మకం కలుగుతుంది. నెక్స్ట్ 2-3 yearsలో చేతిలో మీరు డిఎస్ఎల్ఆర్ పెట్టుకొని తిరగవచ్చు, మంచి మంచి ఫొటోస్ అయితే మీరు తీసుకోవచ్చు. అది ఆండ్రాయిడ్లో. ఐఓఎస్లో అంటే యాపిల్లో నాకు తెలిసి అది ఇప్పుడే పాసిబుల్ అయితే కాదు. నా యాపిల్లో కూడా మంచి ఫొటోస్ అయితే వస్తాయి, కాకపోతే ఈ పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ కానీ ఇట్లాంటి ఎఫెక్ట్స్ మీకు నాకు తెలిసి యాపిల్లో కూడా ప్రజెంట్ అయితే ఉండవు. మీకు ఫ్యూచర్లో చెప్పలేము, 2-3 సంవత్సరాలు వాళ్ళు కూడా ఏమన్నా తీసుకురావచ్చు. ప్రజెంట్ అయితే మాత్రం ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే మాత్రం కొద్దిగా ఈ కెమెరాని కొద్దిగా ముందుకు తీసుకెళ్తాం, ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్తున్నాయని చెప్పొచ్చు. ఇది ఓవరాల్గా హువావే మేట్ 50 Pro ఫస్ట్ వేరియబుల్ అపేచర్ కెమెరా. ఇది వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.